ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గత 4 వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ చేత నడిపింపబడుట అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో నడుచుట అనగానేమిటి అనేది తెలియకపోతే మరి వాడు ఈ లోకంలో, అలాంటి వ్యక్తి, అలాంటి క్రైస్తవుడు ఈ లోకంలో దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడుగా, వాక్యాన్ని గైకొనేవాడుగా ఉండడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని అనుసరించే విధంగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అత్యవసరం. మనము నడవలేం కాబట్టి వాక్యానుసారంగా. ఈ భూమి మీద మొట్టమొదటి దేవుని బిడ్డ మొదలుకొని చివరి రాకడలో ఎత్తబడక ముందు చివరి వరకు, చివరిలో బాప్తిసం రక్షణ పొందేటువంటి ఏ క్రైస్తవుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, తల్లి గర్భమందు జన్మింపబడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని నీత్యానుసారముగా ఈ లోకములో బ్రతకలేడు. కాబట్టే మనకు దేవుడు అయిన పరిశుద్ధాత్ముడు మనకు అవసరమై ఉన్నాడు. ఆయన నడిపింపు ప్రతి మానవుడికి అవసరం. అది గుర్తించి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన కుమారుని శిలువ త్యాగమునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఈ లోకంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా మనం పొందుకొనుచు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలో నివసించి మనలో నడిపించుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నడిపించేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తగా తీసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే, దేవునితో మనము ఏదైనా కలిసి చేయాలంటే దేవునికి మనము సహకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మన సహకారము, మన అంగీకారము మనము తెలుపాలి. దేవునికి మనము సహకరించకుండా దేవునికి తిరుగుబడ్డామనుకోండి, దేవుని నడిపింపును మనం అంగీకరించకుండా ఆ అంగీకారాన్ని తిరస్కరించామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం ఆపేస్తాడు. ఈ ఒక్క విషయాన్ని ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు మనం ఇంటిలో ఉన్నప్పుడు మనకు అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు మనం సమాజంలో ఉన్నప్పుడు మనకు అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు మనం సంఘములో ఉన్నప్పుడు మనకు అవసరం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని మనం వేడుకోవాలి ప్రతిరోజు కూడా. పరిశుద్ధాత్మ దేవా, నేను ఇంటిలో ఉన్నాను, ఈరోజు నా ఇంటిలో ఉన్న నా పిల్లలు, నా కుటుంబ సభ్యురాలతో నేను కలిసి ఈరోజు జీవించాలి. వారితో మసలుకునేటప్పుడు నేను ఏ విధంగా మసలుకోవాలో నీవే నన్ను నడిపించు అని మనం పరిశుద్ధాత్మని వేడుకోవాలి. ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, లేకపోతే బజారుకి వెళుతున్నాను, లేకపోతే పలానా వ్యక్తిని కలవడానికి వెళుతున్నాను, పలానా కార్యం చేయడానికి వెళుతున్నాను. నీ నడిపింపు నాకు కావాలి. నీ నడిపింపులో నేను ఇవన్నీ చేయాలి.
అని మనము కోరుకోవడమే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును మనం అంగీకరించడం. దేవుని బిడ్డలారా, నేను సంఘములో ఉంటున్నాను. ఈ సంఘములో నేను ఉన్నంత వరకు సంఘ సభ్యులతో సభ్యురాలతో నేను గడిపేటప్పుడు నా సమయాన్ని అంతటినీ కూడా ఎలా గడపాలో నీవే నన్ను నడిపించు అని పరిశుద్ధాత్ముని మనం వేడుకోవాలి. అలా వేడుకోవడం ద్వారా ఏం చేస్తున్నామంటే మన సమ్మతిని తెలుపుతూ ఉన్నాం. ఆయన నీ నడిపింపు నాకు కావాలి అని మన కోరికను మనం తెలుపుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లలు, అలా మనం వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు మనము ఆ నడిపింపులో కొనసాగాలి. ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపును మనము గ్రహించాలి, ఆ నడిపింపును తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ నడిపింపులో మనము ముందుకు సాగాలి. దేవుని బిడ్డ, అలా సాగినప్పుడు వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆ దినం సమాజంలో, సంఘములో, ఇంటిలో వాక్యానుసారంగా మనం బ్రతికిన వారం అవుతాం. ఆత్మానుసారముగా మనం జీవించిన వారం అవుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు స్వరాన్ని మనము నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి, పట్టించుకోకుండా ఉంటే ఆయన నడిపించడు, ఆయన మాట్లాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ నడిపింపు ఇదిగో నేను ఇప్పుడు నా బంధువులతో కలిసి ఉన్నాను, నీ నడిపింపు నాకు అక్కర్లేదు, నాకు తెలుసు నేను ఎలా నడుచుకోవాలో ఇక్కడ అని మనము అహంకారంగా విరిగి నలిగిన హృదయంతో కాకుండా మనం ఉన్నట్లయితే, కఠినంగా మనం ప్రవర్తించినట్లయితే పరిశుద్ధాత్ముడు సైలెంట్ అయిపోతాడు. పరిశుద్ధాత్ముడు సైలెంట్ అయిపోతాడు. ఆయన స్వరం నీకు వినపడదు, ఆయన ప్రేరేపణ నీకు వినపడదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని నేను ఇంకా మీకు చెప్పలేదు. ప్రేరేపణ, స్వరము అనే పదాలు వాడుతున్నాను. దాని అర్థం ఏంటి అనేది తర్వాత సందేశాలలో మీకు వివరిస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము, ప్రేరేపణ, ఆయన నడిపింపు మనకు దొరకాలంటే మనము ఆయనకు చోటివ్వాలి, ఆయనకు సహకరించాలి, ఆయనను అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు అంగీకరించాలి, ప్రతి విషయంలో అంగీకరించాలి. అంత సెన్సిటివా దేవుడు? అవును, మరి ఆయన తత్వం అంతే, ఆయన స్వభావం అదే. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ప్రేమ స్వరూపుడు కాబట్టి, వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు కాబట్టి, ఒక వ్యక్తిగా ఒక మనిషిని చేశాడు కాబట్టి, వ్యక్తి అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి, ఆ వ్యక్తిత్వాన్ని దేవుడే ఇచ్చాడు కాబట్టి, దాన్ని గౌరవిస్తాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ఆయన సైలెంట్ అయిపోకుండా లేదు నువ్వు ఖచ్చితంగా నడవాల్సిందే, నా మాటే వినాల్సిందే అన్నాడంటే మన వ్యక్తిత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు, దాన్ని డామినేట్ చేస్తున్నాడు, దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాడు అని అర్థం. అలా చేస్తాడా దేవుడు? చేయడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు గత వారమంతా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలతో కానీ, మన జీవిత భాగస్వామితో కానీ, మన బంధువులతో కానీ, మన రక్త సంబంధులతో కానీ ఉన్నప్పుడు ఆయన నడిపించాడా? నిన్ను నడిపించలేదా? నన్ను నడిపించాడు. నా పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు, నా లైఫ్ పార్ట్నర్తో నన్ను మాట్లాడేటప్పుడు, లేదా నా రక్త సంబంధంతో నేను మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు అని మనం చెప్పగలమా? దేవుని బిడ్డలారా, లేకపోతే నువ్వు ఆ విషయంలో ఇన్నోసెంట్గా ఉన్నావా? ఆ విషయం నాకు తెలియదు అన్నట్లుగా నువ్వు ఉన్నావా? ఏమైనా దేవుని బిడ్డలారా, నేను సమాజంలో చాలా చోట్ల తిరిగాను గత వారం. నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అక్కడంతా కూడా పరిశుద్ధాత్ముడే నన్ను నడిపించాడు, ఆయన నడిపించింటే నేను నడిచాను అని నువ్వు చెప్పగలవా? ఇలా నడిపించాడు నన్ను అని నువ్వు చెప్పగలవా?
ఎందుకు నడిపించలేదు? కారణాలు ఏం చెప్తున్నాను ఇప్పటి వరకు, ఎందుకు నడిపించలేదో. నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే ఆయన సైలెంట్ అయిపోతాడు. నిర్లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటి? ఇదిగో నేను ఇప్పుడు సమాజంలోనికి వెళ్తున్నాను ప్రభా, పలానా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను, పలానా చోటుకి వెళ్తున్నాను, నన్ను నడిపించు, నువ్వు నీ నడిపింపు నాకు అవసరము అనే తత్వము మనలో లేకుండా మనం వ్యవహరించడమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం. అలా మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిశుద్ధాత్ముడు సైలెంట్ అయిపోతాడని చెప్తున్నాను నేను. ఏమైనా దేవుని బిడ్డారా, నేను పోయిన వారము సంఘముతో లేదా సంఘ వార కార్యక్రమాలలో సంఘస్థులతో కలిసి ఉన్నాను నేను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే ఉన్నాను నేను అని మనం చెప్పగలమా? ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది ఒక్కసారి నువ్వు రుచి చూస్తే ఆ జీవితం పరలోకమే ఇక అని చెప్తాను. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ నడిపింపులోగిన నువ్వు సాగితే పరిశుద్ధ జీవితం జీవించడం అనేది చాలా చాలా సులభం అని చెప్తాను. పరిశుద్ధాత్మ నడిపింపులోగిన నువ్వు నడిస్తే పరలోక ఆనందము, పరలోక వాతావరణం అనగా ఏమిటో నువ్వు వివరించగలవు, ప్రకటించగలవు, తెలియపరచగలవు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపులో నీ జీవితం ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు అడుగడుగునా అనుభవించకుండా, రుచి చూడకుండా ఉండలేవు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు ఒక మహిమకరమైనది, నిత్యత్వానికి సంబంధించినటువంటిది, పరసంబంధమైనది, శక్తివంతమైనది, నిత్యానందముతో కూడినటువంటిది, ఎట్సెట్రా ఎట్సెట్రా. అరే దేవుని బిడ్డలారా, ఎట్సెట్రా అని నేను ఎందుకన్నానంటే మొదలైనవి అని. దానికి అంతు లేదు చెప్పడానికి, ఇంత అని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ దేవుని నడిపింపు ఇలా ఉంటుంది అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మతో కలిసి నడవడం అంటే ఇది, ఇదో ఇలా ఉంటుంది ఆ లైఫ్ నడిస్తే అని మనం చెప్పగలిగేలా ఉండాలి. బాప్తిసం పొందినప్పటి నుంచి చివరి శ్వాస వరకు, రెండవ రాకడొచ్చి లేదా మనం ఎత్తబడేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఇదిగో ఇలా 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 నన్ను నడిపించాడు, ఆయన నడిపింపు ఇలా ఉంటుంది అని మనం చెప్పగలిగేలా ఉండాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీ ఎమోషన్స్తో డీల్ చేస్తాడు, నీ భావోద్రేకాలతో వ్యవహరిస్తాడు. ఆయన దాన్ని టేకప్ చేస్తాడు, హ్యాండిల్ చేస్తాడు. నా భావోద్రేకాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి వెళ్ళిపోయాయని చెప్పగలడు ఎవరు? పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచేవాడు, జీవించేవాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉన్నాయి అనే ఏ క్రైస్తవుడైనా చెబితే వాడు రాకడకు సిద్ధంగా ఉన్నాడు, రాకడలు ఎత్తబడ్డానికి రెడీగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది అందుకే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో లేనివాడు తన సొంత చిత్త ప్రకారము, తన సొంత జ్ఞానానుసారంగా, తన సొంత శక్తిని ఆధారం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. తన సొంత ఫిలాసఫీ, తత్వాన్ని బేస్ చేసుకొని ఈ లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, తన సొంత భావాజాలాన్ని ఉపయోగిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాడు అలా ఉండడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానం చేస్తూ గత వారం
సుక్కోతు అనుభవము గుండా నడిపిస్తాడు అని మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చారో అలా మనము కూడా పాపం అనే దాస్యము నుండి, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఫరో అధికారం నుండి బయటకు వచ్చారో అలా మనము సాతాను అధికారం నుండి బయటకు వచ్చాము. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అరణ్య యాత్రలో ముందుకు కొనసాగారో అలాగే మనం ఈ లోకం అనే అరణ్య యాత్రలో ప్రయాణములాగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాము, కొనసాగుతూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఏ విధంగా కనాను చేరారో ఆ విధంగా మనము కూడా ఈ లోకమును విడిచిపెట్టి పరలోకము అనేటువంటి మన యొక్క గమ్యస్థానాన్ని మనం చేరుకోబోతూ ఉన్నాము అని మనం తెలుసుకున్నాం. అందుకే ఇశ్రాయేలుల ప్రయాణాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. ఎందుకు వ్రాయించాడండి? వాళ్ళు ప్రయాణమై అనే మాట మనం చూస్తాం కదా. చూడండి, నిర్గమాకాండము 12:37. రామశేషు నుండి ఎందుకు వారు వాళ్ళ ప్రయాణం గురించి మనకెందుకండి? క్రైస్తవుడు ఎందుకు ఇశ్రాయేలుల ప్రయాణాల గురించి చదవాలా? బైబిల్లో ఎందుకు రాశాడండి? ఎందుకు ధ్యానం చేయాలా? మనం ఎందుకు ధ్యానం చేయాలా? ఎందుకంటే మనము కూడా ప్రయాణము చేస్తూ ఉన్నాం కాబట్టి. మనము కూడా యాత్రికులము అనే మాట మనం చూసాం. యాత్రికులమేనా మనము? 1 పేతురు 2:11 చూసాం. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులు అంటున్నాడు. యాత్రికులునై ఉన్నారంటున్నాడు. ఏమ్మా, మనం యాత్ర చేస్తున్నామా? మనం భౌతిక సంబంధమైన యాత్ర కాదు, ఇది ఆత్మ సంబంధమైన యాత్ర చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి వాళ్ళ యాత్ర గురించి పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఆ యాత్రను మనం ఊరికే ఏదో కథ మాదిరి, ఏదో చరిత్ర మాదిరి, చరిత్రలో ఏమి జరిగింది అన్నట్లుగా మనం చదవకూడదు. దాన్ని ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగడానికి ఆ యాత్రను మన యాత్రతో, మన పరలోక యాత్రతో పోల్చుకొని అన్వయించుకొని ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా వారు ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు వచ్చారు. సో విశ్వాసి కూడా బాప్తిసం పొందిన వెంటనే ఏ అనుభవంలోనికి రావాలి? సుక్కోతు అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ నడిపింపులోనే వస్తే ఆ ప్లేస్కి వస్తాం, గుడారం అనే యొక్క అనుభవంలోనికి వస్తాం. ఏ అనుభవం అది? గుడారం అనే అనుభవంలోనికి వస్తాం. అది పోయిన వారం మనం చూసాం. గుడారం అనుభవం అనగా ఏమిటి? ఆ సుక్కోతు నుండి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? నెక్స్ట్ నిర్గమాకాండం 14 మొదటి 2 వచనాలు చూడండి. ఎక్కడికి వచ్చారు వ్రాయబడి ఉంది. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద ఆరు దిగవలెను. ఇది రూట్ మ్యాప్. నెక్స్ట్ ఎక్కడ దిగాలి? సముద్రమునొద్ద. ఆ ప్లేస్ ఏంటంటే పీహహీరోతు. ఇది పలకడానికి కష్టంగా ఉంటుంది. పీహహీరోతు సముద్రము దగ్గర అక్కడ దిగాలని మీరు అంటున్నాడు. ఎవరండి ఈ రూట్ మ్యాప్ ఇచ్చింది? మోషేకు దేవుడే ఇస్తున్నాడు. అక్కడ దిగాల మీరు, అక్కడ స్టే చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, అక్కడ అందరూ ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఫరోకు ఈ విషయం తెలుస్తుంది. ఫరోకు ఈ సమాచారం అందుతుంది. ఫరో ఏమనుకుంటాడంటే, వీరు అరణ్యంలో ఉన్నారు, ఈ అరణ్యంలో చిక్కుకొని పోయారు, ఎటు పోలేని స్థితిలోకి వచ్చేశారు. ఇప్పుడు నేను వారి మీద దాడి చేసి వారిని అందరినీ తిరిగి మరలా ఐగుప్తుకు తీసుకెళ్ళిపోవాలి అని వస్తాడు అని దేవుడే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మోషేకి చెప్తున్నాడు. ఏమైనా దేవుని ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఫలానా ప్లేస్కు మీరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినప్పుడు
ఏం జరుగుతుంది అనేది ముందే రివీల్ చేసేసి దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులు పీహహీరోతు దగ్గర సముద్రము ఎదుట దిగాలని దేవుడు నిర్ణయించాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా ఈ ప్రయాణంలో ఈ అనుభవం గుండా దేవుడు తీసుకొస్తాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, సరే వారు అక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఏం జరుగుతుందో. 8వ వచనం 14వ అధ్యాయం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫరోను ఎవరు వాడుకుంటున్నారు? ఇక్కడ దేవుడు వాడుకుంటున్నాడు. సాతానును ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు వాడుకుంటున్నారు సాతానును? దేవుడు ఉపయోగించుకుంటాడు సాతానును. ఎందుకు సాతానును దేవుడు ఉపయోగించుకుంటున్నాడు? వాడు ప్రమాదం కదా, ప్రమాదమా కాదా? ఇట్స్ వెరీ డేంజరస్ ఫెలో. వాడుకుంటున్నాడు ఆయన, దేవుడు వాడుకుంటాడు. విద్యుత్ శక్తి అనేది ప్రమాదమా కాదా? ప్రమాదమే కదా. మనం వాడుకుంటామా లేదా? వాడుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ప్రమాదాన్నే మన అవసరాల కోసము మనం వినియోగించుకుంటున్నాం. ప్రమాదానికి గురి కాకుండా మనం వినియోగించుకుంటున్నాం. దాని ప్రమాదాలకు మనము గురి కాకుండానే మన అవసరాలు తీర్చబడే విధంగా మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు దేవుడు ఫరోను కఠిన పరపగా అనే మాట మనం చూస్తున్నాం. కఠినపరిచినప్పుగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లు ఇశ్రాయేలును బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఆ తర్వాత 9వ వచనంలో మళ్ళీ ఆ పీహహీరోత్ అనే పదం ఉంటుంది చూడండి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండులు వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసి కొనిరి. ఈ పీహహీరోతు దగ్గర ఏముంది? సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి ఏ అధికారి మాకొద్దు అని ఆ అధికారిని కాదనుకొని దాని నుంచి విడిపించబడి బయటికి వచ్చారో ఆ అధికారి వారి దగ్గరికి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో సాతానుకు సూచనగా ఉన్నాడు. సాతాను అధికారంలో నుండి మనం బయటకు వచ్చాం. బయటికి వచ్చిన తర్వాత సాతాను మనల్ని వదలడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్, దేవుడు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడంటే సాతాను మనల్ని వదలడు, మనల్ని వెంటాడతాడు, మనల్ని శోధిస్తాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఏ పరిస్థితిలో మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నాడు ఇక్కడ ఫరో అంటే, వారు అరణ్యము వారిని మూసివేసెను, ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. పూర్తిగా నువ్వు అన్ని వైపుల నుంచి దారులు మూయబడినప్పుడు మన జీవితంలో అప్పుడు ఎవరు వస్తారు? సాతాను వస్తాడు. సాతాను వచ్చి ఏం చేస్తాడు? దేనికి వస్తున్నాడు సాతాను? వీరిని తిరిగి మరలా ఐగుప్తు వైపు మళ్లించడానికి, తీసుకువెళ్ళడానికి వస్తుంది. సో సాతానును దేవుడు అనుమతించడం ద్వారా మనకు కలిగే శోధన ఏమిటి అంటే, మన మైండ్, మన మనస్సు మళ్ళీ లోకములోనికి వెళ్ళిపోదాం, లోకానుసారంగా జీవిద్దాం, లోక పద్ధతులను అనుసరించుదాం అనే విధంగా మన మనస్సుకు శోధన కలుగుతుందన్నమాట. సాతాను ద్వారా శోధన పరిస్థితుల గుండా, శోధన మార్గము గుండా పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొస్తాడు. సాతాను శోధిస్తాడు. ఇశ్రాయేలును శోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కలుగుతుంది చూడండి. ఐగుప్తులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారో చూడండి. 11వ వచనం చూడండి. 10వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి అనేది అక్కడ మనము రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. భయం. 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. దీని ఏమంటారు?
మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయలేలా. అగైన్ క్వశ్చన్, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి బాప్తిసం పొందిన తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక పరిస్థితి వస్తుంది. ఏంటంటే, నేను ముందుకు పోలేను, దేవునిలో ముందుకు కొనసాగలేను. ఏముంది ముందర? సముద్రం ఉంది. సముద్రం అనేది మన శక్తికి, సముద్రం శక్తికి పోల్చుకుంటే ఏమైనా పోలికుందా? తట్టుకోగలమా సముద్రం ముందు? మనం ఎంత? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితం నేను జీవించలేను, ఈ ఆత్మ సంబంధమైన జీవితం నేను జీవించలేను, ఈ నీతి పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఈ బ్రతుకు నేను బ్రతకలేను, నా వల్ల కాదు. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి నేను తిరిగి మరలా నా గత జీవితంలోనికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి శోధన ప్రతి క్రైస్తవునికి వస్తుంది. దేవుని బిడ్డలారా, బాప్తిసం రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కలుగుతుంది. కానీ పోగలమా మనం? రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభువును వదిలేసి, ఈ మార్గం వదిలేసి నేను మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్ముడు మనం మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళడం అనేది జరిగేలా చేస్తాడా? పోనివ్వడు, వెనక్కి పోనివ్వడు. ముందుకు పోలేము, వెనక్కి పోలేము అనేటువంటి స్థితిలో మనం నిలబడిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ అనుభవంలోనికి మనం వచ్చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేననే చెప్పిరి. 13, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేను కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మోషే ద్వారా. 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే భయం చూస్తున్నాం. రెండవది సనుగు చూస్తున్నాం. మూడవది గొనుగు చూస్తున్నాం. నాలుగవది కంప్లైంట్స్ చూస్తున్నాము. అవునా? చూస్తున్నామా లేదండి? వాళ్ళు క్వశ్చన్ చేశారు కదా, క్వశ్చన్ మార్కులు మనకు కనబడుతున్నాయి కదా. 11వ వచనంలో మనం అదే కదా చూసింది. తర్వాత మోషేలో తప్పులు కనుక్కుంటున్నారు, తప్పులు, ఫైండింగ్ ఫాల్ట్స్. ఇవన్నీ కూడా ఇశ్రాయేలులలో మరి వారి మనస్సులలో ఉన్నటువంటి విషయాలు. అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పీహహీరోతు అనేటువంటి ఆ స్థలానికి తీసుకురావడం ద్వారా అవన్నీ పట్టబయలు చేస్తున్నాడు. వాళ్ళలో ఉండే గ్రంబ్లింగ్, సనగడం, గొనగడం అంటారు. కంప్లైనింగ్ అంటే ఏంటి? కంప్లైనింగ్ అంటే ఫిర్యాదులు చేయటం. మర్మరింగ్ అంటే ఏంటి? అది కూడా సనగడమే. క్రిటిసైజ్ చేయడం అంటే హేళన చేయటం, తిరస్కరించటం. ఎవరిని? మోషేను. ఫైండింగ్ ఫాల్ట్స్, తప్పులు కనుక్కోవడం. ఇలా చేసావు, అలా చేసావు, అందుకే ఇలాగైంది. కానీ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవునిలో కూడా ఈ భాగం ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఏ భాగము? గ్రంబ్లింగ్, కంప్లైనింగ్, మర్మరింగ్, క్రిటిసైజింగ్, ఫైండింగ్ ఫాల్ట్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయమ్మా? భయపడినప్పుడు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయమ్మా? అసంతృప్తికి గురైనప్పుడు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయమ్మా? నిరుత్సాహానికి గురైనప్పుడు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనలో? నిరాశకు
గురైపోయినప్పుడు వస్తాయి. దేవుని ఈ భాగం అంతా కూడా మన జీవితంలో, మన లైఫ్లో ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా మనకు చూపిస్తాడు దేవుడు. పీహహీరోతు దగ్గరికి వచ్చినప్పుడు బయటపడ్డాయి. ఆ స్థలానికి ఎందుకు తీసుకొచ్చాడంటే అటు పోకుండా ఇటు పోకుండా ఉండే విధంగా మన లైఫ్లో ఎందుకు తీసుకొస్తాడంటే మనకు తెలియపరచడానికి, మన లోపల ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియపరచడానికి. డిసప్పాయింట్మెంట్, అలాగే డిస్కరేజ్మెంట్, అలాగే డిప్రెషన్, ఇవన్నీ ఒక క్రైస్తవునిలో ఎందుకు వస్తాయంటే ఆ క్రైస్తవునిలో అవిశ్వాసం ఉండడం వల్ల వస్తాయి. విశ్వాసంలో బలహీనులుగా ఉండడం వలన వస్తాయి. మన విశ్వాసం యొక్క శాతం ఎంతుందో మనకు తెలియపరచడానికి దేవుడు పీహహీరోతు సముద్రము ఎదుట నిలబడే అనుభవాన్ని దేవుడు తీసుకొస్తాడు. ప్రేమైన దేవుని, ఆ తర్వాత ఏమైందో చెప్తాం. నిర్గమకాండ 14వ అధ్యాయం 15వ వచనం నుండి కూడా మనం గమనిస్తే 28వ వచనం వరకు మనం గమనిస్తే మోషే కర్ర ఎత్తడం, ఆ సముద్రము పాయలుగా ఉంది. కుడివైపున ఎడం వైపున సముద్రము గోడ వలె నిలబడడం, తర్వాత ఒక దారి ఏర్పడడం. ఆ దారి కూడా తడిగా ఉంటుంది కదా మా సముద్రం కిందంతా. దేవుడు ఏం చేస్తాడు? ఆరిపోయేటట్లు చేస్తాడు, గాలిని పంపించి. అదంతా ఆరిపోయి ఎండిపోయిన తర్వాత ఇశ్రాయేలును ఆ మార్గం గుండా నడిపించి అవతల వైపు తీసుకెళ్ళిపోతారు. ఐగుప్తీయులు వారు కూడా కాపీ చేసి మేము కూడా సముద్ర మార్గంలో వెళ్తామని ఆ సముద్ర మార్గం దగ్గరికి వచ్చేసరికి తిరిగి మరలా దేవుడు ఏం చేస్తాడంటే మోషే కర్ర ఎత్తడం ద్వారా ఆ సముద్రపు నీళ్లు గోడగా నిలబడినటువన్నీ కూడా మళ్ళా పొర్లి ఏకమయ్యేటట్లు చేస్తాడు. ఆ సముద్రంలో మొత్తం ఐగుప్తు సైన్యం అంతా ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నాశనం అయిపోయినారని 28వ వచనంలో చూస్తాం. చూడండి, నిర్గమకాండ 14 వచ్చే 20. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. మొత్తం అందరినీ నాశనం చేస్తుంది. దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలాగుంటుందంటే ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో పరిస్థితులకు భయపడతాడు. నేను భయపడనండి పరిస్థితులకు అన్నవాడెవడు లేడు. కీర్తనలు 78:53లో ఈ ఇశ్రాయేలును ఎలా నడిపించాడో రాశాడు. అక్కడ చూడండి, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించి. ఎలా నడిపిస్తాడు? భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించెను. రోమా 8:14లో పరిశుద్ధాత్ముడు కూడా నడిపిస్తాడట. ఎలా నడిపిస్తాడు? భయపడకుండా నడిపిస్తాడు. మనం భయపడకుండా నడిచేలా చేస్తాడు. ఎక్కడ నడిచేలా చేస్తాడు? సముద్ర మార్గములో నడిచేలా చేస్తాడు. సముద్రము అంటే అర్థం ఏంటంటే ఈ లోకం. ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే ఏంటి? జనములు. జనములు అంటే దేవుని నమ్ముకొనని జనములు. ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనులు. ఎవరు? అదే మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం చూడండి. భక్తిహీనులు కదలుచున్న సముద్రపు వంటి వారు అనే మాట మనం చూస్తున్నాం. మనము సముద్రానికి భయపడతాం.
మన చుట్టూ ఉన్నటువంటి లోకంలో ఉన్న భక్తిహీనులకు మనం భయపడతాం. కారణం ఏంటంటే వారి ద్వారానే మన పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి, మన పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయి. సముద్రం అంటే జాలి లేని మనుషులు, క్రూరమైన జనము అనే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. సముద్రము అంటే 2 కొరింథీ 11:26 ప్రకారము ఆపదలు అని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆపదలు వచ్చినాయంటే మనం భయపడిపోతాం. భక్తిహీనులకు మనం భయపడిపోతాం, లోకానికి మనం భయపడిపోతాం. ఎందుకంటే పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. నువ్వు భక్తిగా ముందుకు సాగిపోతూ ఉంటావు, భక్తిహీనులు నీ చుట్టూ ఉన్నారనుకోండి, నిన్ను పైకి రానిస్తారా? నిన్ను ముందుకు కొనసాగేలా చేస్తారా? నువ్వు తొక్కేస్తారు. నువ్వు భక్తిలో కొనసాగకుండా చేస్తారు, నలిపేస్తారు నిన్ను. నీ ఇంట్లోనే భక్తిహీనులు ఉన్నారనుకో, అది ఒక పెద్ద సముద్రం. ముందుకు పోలేవు, నువ్వు అసలు ప్రార్థన చేసుకోలేవు, వాక్యం ధ్యానం చేయలేవు, చర్చికి కూడా రాలేవు, నువ్వు అసలు బల్లలో కూడా పాల్గొనలేవు. భక్తిహీనులు ఉంటాయి. ఇప్పుడు భర్త భక్తిహీనుడు అనుకో, భార్య భక్తి పరురాలనుకోండి, ఎంత ప్రాబ్లంగా ఉంటుంది ఆలోచన చేయండి. ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఆలోచన చేయండి. ఈమె ప్రార్థన అంటది, ఈయనేమో లోక పద్ధతులు ప్రకారం పోతాడు, ఈమెమో వాక్య ప్రకారం వెళ్ళాలంటుంది. ఇద్దరికి విరోధం ఏర్పడుతుంది అక్కడ. ఏమైనా దేవుని బిడ్డలారా, కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది నువ్వు నాకు అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తా అంటారు. ఏమైపోతుంది అప్పుడు? భయం వస్తుందా లేదా మీకు? నా సంసారం ఏమైపోతుంది? విడాకుల వరకు వెళ్ళిపోతుంది. నేను దేవుని కోసం బ్రతకాలని అనుకున్నాను, అది నన్ను నా సంసారాన్ని విడగొట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, భయం రక్షణ పొందినప్పటి నుంచి విశ్వాసులలో కలిగే ఈ భయమును అనేది తీసివేసి భయపడకుండా సురక్షితముగా దేవుని యొక్క మార్గములలో మనల్ని నడిపించడానికే పరిశుద్ధాత్ముడు మనలోనికి ఆ భయాన్ని తీసేస్తాడు, భయమును పారద్రోలుతాడు విశ్వాసులో నుండి. ఏం చేసినాడు భయాన్ని పారద్రోలడానికి? సముద్రం అంటే భయపడ్డారు, సముద్రాన్ని ఏం చేశారు? ఆయన పాయలు చేసి గోడలాగా నిలబెట్టాడు. ఆ సముద్రములో మునిగిపోకుండా వీళ్ళు నాశనం కాకుండా దాన్ని నిలబెట్టాడు. దేని నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో అది నిన్ను టచ్ చేయకుండా, అది నిన్ను తాకకుండా, దాని ప్రమాదానికి నువ్వు గురి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ వన్, భయపడకుండా మనము నడిచేలా చేస్తాడు. అసలు భయం అంటే ఏందో ముందు తెలుపుతాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు అనేది నీకు తెలిసేలా చేస్తాడు. ఇటు ఐగుప్తు సైన్యానికి భయపడుతున్నారు, ముందున్న సముద్రానికి భయపడుతున్నారు. భయం అనేది మనలో కలిగింది, ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆ భయానికి కారణమైనటువంటి వాటన్నిటిని కూడా నాశనం చేసేసాడు. వాటి బారిన పడకుండా దేవుడు కాపాడడం ద్వారా ఏం కలిగింది వీళ్ళకు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఏది ఏ మాత్రం కూడా హాని చేయదు అనే విశ్వాసం కలిగేలా చేశాడు. ఏమైనా దేవుడు, నేను దేవుని కోసం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఎవ్వరికి దేనికి భయపడాల్సిన అవసరము లేదు నాకు అనేలా వారికి వారే తెలుసుకునేలా చేశాడు దేవుడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. తర్వాత రెండవది ఏంటంటే ఆయన ఏం చేశాడంటే కీర్తనలు 66:6, కీర్తనలు 66:6, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. ఎండిన భూమిగా చేసెను. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం.
విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిన ఏ నేల మీద నడిచారు? పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. ఆ సముద్రం అనేది ఏమిటి అనేది మనం చూసాం. భక్తిహీనులు, లోకము అని మనం చూసాం. ఈ లోకములోనే విశ్వాసి బ్రతుకుతూ ఉంటాడు, కానీ ఆ లోకము ఆ విశ్వాసిని అంటకుండా నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపి. మొట్టమొదటిది, లోకానికి భయపడకుండా మనము నడిచిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. రెండవది, లోకము మనల్ని అంటకుండా ఆయన నడిపిస్తాడు. దేవుని బిడ్డ, సముద్రాన్ని పాయలు చేసినాడు, కానీ నేలను ఎండిన భూమిగా చేయకపోతే పాదాలు తడుస్తాయా లేదా? పాదాలు తడుస్తాయి కదా, తడి అంటుకుంటుందా లేదా? ఇంకోటి ఏంటంటే, సముద్రంలో కిందంతా కూడా పాచి ఎక్కువ ఉంటుంది. ఒక్కరైనా సరే ఇశ్రాయేలు జారి పడిపోయినట్లుందా? ఒక్కరు కూడా పడలేదు. అంటే ఏం చేశాడు ఆయన? మొత్తం క్లీన్ చేసేసాడు అన్నమాట. ఆ వాయువు గాలి రావడంతోనే అంతా ఎలాగైపోయిందంటే చక్కగా ఎండిపోయి ఆరిన నేలలాగా, పొడి నేలలాగా అయిపోయింది. తడి అనేది ఎక్కడే కానీ లేకుండా చేశాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, లోకం అనే సముద్రములోనే మనల్ని నడిపిస్తాడు. కానీ ఎలా నడిపిస్తాడంటే, ఆ సముద్రములో అనే ఆ లోకములో ఉన్న ఏది కూడా మనల్ని అంటకుండా నడిపిస్తాడు. లోకములో ఉన్నవేవి మనకు తగలకుండా నడిపిస్తాయి. అవి మనలో కనబడకుండా నడిపిస్తాయి. అవి కనబడకూడదు. కనబడితే మనకు లోకానికి తేడా ఏముంది? తేడా ఏం లేదు కదా. లోకము నేను ఒకటే. అప్పుడు క్రైస్తవునికి క్రైస్తవేతరుకి తేడా ఏముంది? కాబట్టి అవి కనబడకుండా, అవి అంటకుండా మనల్ని నడిపిస్తాడు అనమాట ఆయన. అది ఆయన చేసి చూపిస్తాడు. మన జీవితంలో ఆ అనుభవమును మనం పొందుకునేలా చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రతి క్రైస్తవునికి కూడా ఆ అనుభవాన్ని ఇస్తాడు దేవుడు. ముందు సనిగారు, గొనిగారు, ప్రశ్నించారు, ఫిర్యాదులు చేశారు, కంప్లైంట్ చేశారు, నానా రకాలుగా. దాటుకొని బయటకు వచ్చిన తర్వాత అదే నోళ్లతో వాళ్ళు ఏం చేశారు? చూడండి ఏం చేశారు. నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఇదే మాట 106వ కీర్తన 12వ వచనంలో కూడా ఉంది చూడండి. అప్పుడు వారు ఆయన మాటను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ప్రే దేవుని బిడ్డలారా, 11వ వచనంలో నీళ్లు వారి శత్రువులను ముంచివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎర్ర సముద్రం గురించి ఇది. 12వ వచనంలో అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, దెన్ దే బిలీవ్డ్ హిస్ వర్డ్స్, దే సాంగ్ హిస్ ప్రైజ్ అని రాయబడింది. ప్రైజ్ అంటే ఏందిమా? స్తుతి కీర్తన. అంతకుముందు ఏమన్నారు మోషేను? మనం చూస్తున్నాం కదా, సనిగారు, గ్రంబుల్డ్, కంప్లైంట్, మర్మర్, క్రిటిసైజ్, ఫౌండ్ ఫాల్ట్స్. దేవుని బిడ్డారా, అదే నోరు ఇప్పుడు ఏం చేస్తా ఉంది? దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. ఈ అనుభవం వారికి ఎప్పుడు, ఏ స్థలానికి వచ్చినప్పుడు వచ్చింది? పీహహీరోతు అనే స్థలానికి, ఆ సముద్రము ఎదుటికి వారు వచ్చినప్పుడు వారికి కలిగింది. సుక్కోతు అనుభవము తర్వాత దేవుడు మనకిచ్చే అనుభవం ఏంటంటే, దేవునిలో నేను సాగేటప్పుడు నా ముందు నన్ను లోకము, భక్తిహీనులు, పరిస్థితులు నన్ను భయపెట్టడానికి వస్తాయి. అయినా సరే నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నా పక్షాన ఉండి నాకు అడ్డుగా ఉన్న నా పరిస్థితులు,
వ్యక్తి రూపంలో ఉన్నా, వస్తు రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వాటన్నిటినీ కూడా పక్కకు జరుపుతాడు. రెండవదిగా మనకు కలిగించే అనుభవం ఏంటంటే, లోకములో నేను జీవించిన లోక సంబంధమైనవి అందులో ఉన్నవి నా బ్రతుకులోనికి వస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అవి నన్ను అంటకుండా నన్ను నడిపిస్తాడు. లోకములో ఏమున్నాయంటమా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అవి నన్ను టచ్ చేయకుండా, అవి నా జీవితంలో కనబడకుండా దేవుడు నన్ను నడిపించగలడు అనే అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత మూడవది ఏంటంటే, మన జీవితంలో ఈ పీహహీరోతు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న బలహీనతలేమిటి, మనలో ఉన్న గ్రంబ్లింగ్, కంప్లైనింగ్, మర్మరింగ్, క్రిటిసైజింగ్, ఫైండింగ్ ఫాల్ట్స్, సనగడం, గొనగడం, ఫిర్యాదు చేయడం, విమర్శించడం, తప్పులు కనుక్కోవడం అనేటువంటి వీటన్నిటినీ, ఈ బలహీనతలన్నిటినీ మనకు బయలుపరిచి తెలియపరిచి వాటికి కారణమైన ఈ భయాన్ని, వాటికి కారణమైనటువంటి ఈ నిరాశను, వాటికి కారణమైన ఈ నిరుత్సాహాన్ని, వాటికి కారణమైన అసంతృప్తిని మొత్తాన్ని తీసేసి అదే నోటితో మనం స్తుతించేలా చేసే అనుభవాన్ని ఇస్తాం. ప్రేమైన దేవుడు, ఫిర్యాదు చేసేవాడు దేవుని స్తుతించలేడు, సనిగేవాడు, గొనిగేవాడు దేవుని స్తుతించలేడు. పైకి పెదాలతో స్తోత్రం స్తోత్రం అనొచ్చు, హృదయంలో నుంచి రాదు అది స్తుతి. అది దేవునికి అంగీకారంగా ఉండదు. పెదవులతో మాత్రమే మనం స్తుతిస్తాం. హృదయం నాకు దూరముగా ఉన్నది అంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే, పెదాలతోనే కాదు, హృదయంలో నుండి స్తుతి పొంగి పొరలేలా చేస్తాడు. అలా చేయాలంటే మనలో నుంచి ఏం తీసేయాలి? సనుగు తీసేయాలి, గొనుగు తీసేయాలి, ఇంకా ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేయడం తీసేసేయాలి, తప్పులు కనిపెట్టడం అనేది తీసేసేయాలి. వీటన్నిటినీ తీసేస్తారు పరిశుద్ధాత్మడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు వచ్చిందంటే నా జీవితంలో ముందుకు వెళ్ళలేను, వెనక్కి పోలేను అనేటువంటి పరిస్థితులు అంటే ఈ అనుభవాల గుండా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అనుభవాల గుండా మనల్ని తీసుకెళ్ళడానికే వచ్చేది. అందుకే అక్కడికి తీసుకొచ్చాడు దేవుడు ఇశ్రాయేలును. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత 3 విషయాలు నేర్చుకున్నాం. 4వది ఏంటంటే, మనము నేర్చుకోవాల్సిన విషయం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుందని, దేవుని మీద నేను కంప్లీట్గా పూర్తిగా ఆధారపడాలి ఈ క్రైస్తవ జీవితంలో అనేది మనకు నేర్పిస్తుంది దేవుని మీద. ఇప్పుడు సముద్రాన్ని ఏమైనా చేయగలరా ఇశ్రాయేలు? ఎవడైనా ఏమైనా చేయగలరా? ఎవడేం చేయలేడు. సరే, వెనకాల వస్తున్న ఐగుప్తు సైన్యాన్ని ఏమైనా చేయగలరా వీళ్ళు? దాన్ని కూడా ఏం చేయలేరు. వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఒకటే, మౌనంగా ఉండి దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆధారపడటం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే, ప్రతి విషయమై, ప్రతి పరిస్థితి విషయమై మనము దేవుని మీద ఆధారపడేటట్లుగా మనల్ని నడిపిస్తాడు దేవుని. మన సొంత శక్తి, మన సొంత బలము మీద ఆధారపడకుండా దేవుని బలం మీద, దేవుని శక్తి మీద మనల్ని ఆధారపడేలా చేస్తాడు. మీకు ఒకటి గుర్తుందా? ఐగుప్తుని కొట్టి చంపుతాడు ఎవరు? మోషే కదా. అంటే ఆయన దేని మీద ఆధారపడినాడు? ఒక మనిషిని ఆయుధం లేకుండా చంపాలంటే ఆ మనిషికి ఎంత శక్తి ఉండాలి? తన శక్తి మీద ఆధారపడ్డాడు, ఒక్కడిని చంపగలిగాడు. భయపడి ఏమైపోయినాడు? పారిపోయాడు. 40 ఏళ్ళు ప్రియమైన దేవుని బిడ్డారా దూరంగా ఉన్నాడు ఇశ్రాయేలులకు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, దేవుడు పంపిస్తే మోషే కేవలము కర్ర మాత్రం పైకెత్తాడు.
అక్కడ ఒక్కడనే చంపగలిగాడు. ఈయన దేవుని మీద పూర్తిగా ఆధారపడడం ద్వారా ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నాశనం అయిపోయారు. ఇప్పుడు ఏం నేర్పిస్తుంది ఇది? ఈ స్థలం మనకి ఏం నేర్పిస్తుంది? పీహైరోత్ అనేది మన శక్తి మీద, మన టాలెంట్ మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడి ఈ దేవుని మార్గంలో మనము సాగిపోకూడదు. మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీదనే మనం ఆధారపడాలి. దేవుని కొరకు మనం వేచి ఉండాలి అనేది మనకు ఇక్కడ ఈ పాట మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోనికి వచ్చి మనల్ని ఎలా మార్చేస్తాడంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడేలా చేస్తాడు. ఇగో ప్రభా, సాతాను వస్తున్నాడు, పలానా శోధన తీసుకొస్తున్నాడు, ఈ శోధనను నేను జయించలేను, నా సొంత శక్తి జ్ఞానముతో నేను ప్రయత్నిస్తే నేను విఫలనైపోతాను, నీవు మాత్రమే నాకు సహాయం చేయవు, నీ మీద ఆధారపడుతున్నాను నేను అని దేవుని మీద ఆధారపడేలా చేస్తాను. రెండవది ఏంటంటే, ఇదిగో ప్రభా, నా ముందు పరిస్థితులు, లోకము ప్రభా భయంకరంగా ఉన్నది పరిస్థితులు, ఏమైపోతానో నా జీవితంలో, నా భర్త ఏమో దేవుని నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నా, నన్ను వదిలేస్తానంటున్నాడు, నేనేం చేయలేను ప్రభా, ఈ పరిస్థితి మొత్తం నీ మీద వేస్తున్నా, ఈ భారం నీ మీద నేను ఆధారపడుతున్నా ప్రభా, నీవే చేయాలా, ఏం చేయాలన్నా అని దేవుని మీద మనం ఆధారపడేలా పరిశుద్ధాత్ముడు మన మనస్సును తిప్పుతాడు అనమాట. నువ్వు ఇంతవరకు దేవుని మీద ఆధారపడాల, నీ శక్తి, నీ బలం ఉంది, నేను చంపగలను అనుకుంటున్నావు, ఇక్కడికి రావాలా నువ్వు? ఇప్పుడు ఏ స్థలానికి రావాలా? పీహహీరోతు అనే సముద్రం ఎదుట ఆ స్థలానికి రా. అక్కడికి వస్తే అప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, నా వల్ల కాదు, దేవుని వల్లనే సాధ్యమవుతుంది, దేవుని మీదనే నేను ఆధారపడాలని, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రేమైన దేవుని మీద పరిశుద్ధాత్మ నడిపింపులో మనం కొనసాగుతున్నామా? మనం ఇంకా భయపడుతున్నామా? దేని గురించి అయినా, లోకము గురించి మనం భయపడుతున్నామా? పరిస్థితుల గురించి మనం భయపడుతున్నామా? పరిశుద్ధాత్ముడు అలా నడిపించడే. ఆ భయపడకుండా మనం కొనసాగేలా చేస్తాం. తర్వాత లోకము మనకు అంటుకుంటా ఉందా? లోకంలో ఉండేటి ఏమైనా? దేవుని పిల్లరా, లోకంలో మురికి ఉంది అంటాడు కదమ్మా. మురికి అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే భక్తి అంటాడు. లోకంలో మురికి అంటకుండా కాపాడుతాడు పరిశుద్ధాత్మ. ఆయన నడిపింపులో మనం కొనసాగితే అంటకుండా కాపాడుతాడు. మనకు అంటుతా ఉందా అంటే అర్థం ఏంటి? మనం ఆయన నడిపింపులో కొనసాగడం లేదని అర్థం. ప్రేమైన దేవుని పిల్లరా, మూడవది ఏంటంటే, మనలో ఉన్న సనుగు, గొనుగు, మనలో ఉన్నటువంటి తప్పులు ఎంచటం, కంప్లైంట్స్ చేయటం, విమర్శించటం, ఇవన్నీ కూడా మనలో ఇంకా ఇవన్నీ పోలేదా? ఇంకా ఉన్నాయా మనలో? స్టిల్ గ్రంబ్లింగ్, స్టిల్ కంప్లైనింగ్, స్టిల్ మర్మరింగ్, క్రిటిసైజింగ్, స్టిల్ ఫైండింగ్ ఫాల్ట్స్. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా ఇవన్నీ మనలో ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు వీటన్నిటి ప్లేస్లో ఏం పెడతాడు? స్తుతి పెడతాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇంకా మనలో ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నడిపింపులో మనం కొనసాగడం లేదని అర్థం. అలా కొనసాగితే ఇవన్నీ వెళ్ళిపోతాయి మనలో లేకుండా. నాలుగవది ఏంటంటే, మనం దేవుని మీద ఇంకా ఆధారపడకుండా మన సొంత శక్తి చేత మనం ఏదో చేసేద్దాం, నేను పరిశుద్ధంగా జీవించగలను, నేను ఫలానా శోధనను జయించగలను అని మనం అనుకుంటూ జీవిస్తూ ఉన్నామా? అలా జీవిస్తూ ముందుకు పోలేక, వెనక్కి పోలేక, అలాగే ఎక్కడ ఉండవలసిన వారం అక్కడే ఉంటున్నామా? నీ సొంత శక్తి బలం మీద ఆధారపడినంత కాలము నువ్వు ముందుకు సాగలేవు, ముందుకు పోలేవు. నువ్వు అనుకుంటావు నేను పరిశుద్ధతను సాధిస్తాను అని, నువ్వు రీచ్ కాలేవు, ఆ గోల్ను రీచ్ కాలేవు. ఎలా వెళ్తావు? ముందు సముద్రం ఉంది, వెనకాల ఈజిప్టు సైన్యం ఉంది. నువ్వు ఏం చేసి ముందుకు పోగలవు?
నీ సొంత శక్తి ఉపయోగించే సముద్రాన్ని నువ్వు దాటగలవా? దాటలేవు. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాల్సిందే. కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా ఉండడం వల్లనే నువ్వు క్రైస్తవ జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటే ఈరోజు మనం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ప్రభా, నేను పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను, ఆయన నాకు సహాయం చేయి. ఊరకుండి నిలిచి చూడుడి, రక్షణ చూడండి మీరు అన్నట్లుగా నీ వైపు చూస్తున్నా, నన్ను రక్షించు ప్రభా అని దేవుని దగ్గరకు వచ్చి మనము పశ్చాత్తాపడి పూర్తిగా ఆయన నడిపింపుకు మన అంగీకారాన్ని తెలుపుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,